నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అస్త్రు నయనాల నడుమ ముగిసిన కృష్ణ అంత్యక్రియలు. కడసారి వీడ్కోలుకు తరలి వచ్చిన అభిమానులు, ప్రముఖులు. నిజామాబాద్ జిల్లాకు 100 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర సర్కార్. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతగా ర్యాలీ నిర్వహించిన టీఆర్ఎస్ నేతలు. సీఎం కేసీఆర్ పై ఎంపీ అరవింద్ ఫైర్. 24 గంటల ఉచిత కరెంటుపై పచ్చి మోసమని వెల్లడి. మోర్తడ్ మండల వసతి గృహాలలో విద్యార్థుల అవస్థలు. మౌలిక వసతులు కరువు, లోపించిన అధికారుల పర్యవేక్షణ. నిజామాబాద్ మున్సిపల్ ఎదుట ఉద్యోగుల నిరసన. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పై జరిగిన దాడిపై ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఘట్టమనేని కుటుంబ సభ్యుల అశ్రు నివాళుల మధ్య కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు నానక్రామ్గూడలోని పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమ యాత్రను నిర్వహించారు. తమ అభిమాన నటుణ్ణి కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఏపీ జిల్లాల నుంచి ఫ్యాన్స్ భారీగా వచ్చారు. దీంతో నానక్రామ్గూడ, ఫిల్మ్ నగర్ ఏరియాలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం కేసీఆర్ పై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. 24 గంటల కరెంటుపై ఆయన విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్, గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు సబ్సిడీ గురించి వివరించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు విషయం లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు పేర మోసం చేస్తుందని మండిపడ్డారు. రైతులు వినాలి, 30% కేంద్రం పెడుతుంది, 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి, 40% రైతు పెట్టాలి. ఈ స్కీమ్ ఆ పంప్ సెట్ ఇస్తారు అంటే 60% సబ్సిడీ మీద పంపు సెట్ ప్రధానమంత్రి కుసుమ్ యోజన కింద మనకు లభిస్తుంది. మా పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రంలో ఆ పంపు సెట్ల మీద 60% సబ్సిడీ ఇస్తున్నారు. కేంద్రం 30 ఇస్తున్నది, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం 60 ఇస్తున్నది, రైతుకి 10% పడుతున్నది. ఇది జయంగా సీఎం కేసీఆర్ నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు 100 కోట్లు మంజూరు చేసి జీవో విడుదల చేసేందుకు ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్ నగరంలో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా నగర అభివృద్ధి కొరకు 100 కోట్లు కేటాయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చారని చెప్పారు. మంజూరు చేసిన 100 కోట్లని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులకు వినియోగిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, కానీ హైదరాబాద్ నగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అందమైన నగరం ఏది అంటే నిజామాబాద్ అని చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ పండుగ కోసం వచ్చారు. సందర్భంగా ఆయనకు కృతజ్ఞతగా ఈరోజు కృతజ్ఞత ర్యాలీని ఏదైతే మన గౌరవ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు ఎంతో కృషి చేసి ఎన్నోసార్లు మరి మన నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా ప్రతిసారి ఆయనకు చెప్తూ మరి
వలస కార్మికుల నివారణకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతానని తోట శ్రీకాంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రం వేదికగా ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్రకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానన్నారు. జుక్కలో నిర్వహించిన రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొని వలస కార్మికుల కష్ట నష్టాలను రాహుల్ గాంధీకి వివరించారన్నారు. మనకు ధరణి వల్ల జరిగినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎంతో మంది రైతులు తమ స్వంత భూమిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు ఎంతగానో ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు తిరుగుకుంటూ ఎట్లాంటి ఫలితం లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. ఆ విషయంలో ఎవరు ముందుకు వచ్చి కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు హనుమండ్ల పంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా కార్యక్రమ విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు దైవ ప్రసాదం స్వీకరించారు. हनुमान चालीसा होए सिद्धि साखी गौरी सा तुलसीदास सारी चेरा कीजे नादा रुदम डेरा पवन तने संकलहरण मंगल मूर्ति राम लखन सीता। నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల బాలుర వసతి గృహంలో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో ఒకే హాల్లో గుంపులుగా నిద్రిస్తున్నామని చెప్పారు. వాష్రూమ్స్ క్లీన్ చేసే నాథుడే లేడని చెప్పారు. విద్యార్థులకు కనీస వసతులు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు బసరాజు మద్దిగుంటలో గల బుగ్గ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కార్తీక మాసం సందర్భంగా ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన వనభోజనాలలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కొత్తపల్లి శంకరయ్య, బచ్చు మారుతి పాల్గొన్నారు. కార్యక్రమాలను ఏర్పాటు చేసి మొదటి సంవత్సరం లొంకలో విజయవంతంగా చేయడం జరిగింది. అక్కడే సంఘం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అలాగే రెండవ సంవత్సరము రామడుగు రామాలయంలో విజయవంతంగా పూర్తి చేసి పూర్తి సభ్యుల సహకారంతో చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఏంటంటే మధ్యగుంటలో గల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నేను కార్తీక వనభోజనాలు అనుకోవడము, దానికి సంఘ సభ్యులు మద్దతు తెలపడము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ప్రభుత్వ సహకారం ఉంటే సంఘము ఇంకా అభివృద్ధి చెందుతాయి. మేము వైశ్యనంగా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. ఆర్య వైశ్యులను కింది నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మదనపల్లిలో రైతులతో కలిసి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజుల నుండి కొనుగోలు కేంద్రాలు ఆగిపోయాయని, కాంటైనర్ సంచులను, లారీలను తీసుకెళ్లకుండా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మదన్పల్లి గ్రామంలో వడ్లు వరి కోత కోసి ధాన్యం కోసి నెల రోజులు గడుస్తున్న కనీసం పట్టించుకునే నాదుడు లేదు. బార్దానుంటే లారీలుంటే బార్దానుండని అధికారులు చెప్పినా చూడ పట్టించుకోలేడు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా చూడ అధికారులు
సొసైటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వెంటనే ఇప్పటికీ 10-15 రోజులు 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కాంటా అవ్వట్లేదు, లారీలు వస్తలేవు, ఏం వస్తలేదు. హమాలలో ఉన్నారు కానీ వాళ్ళు మొత్తం ఖాళీగా ఉన్నారు. మళ్ళీ బార్దాన్లు లేవు, వస్తున్నాయి, వెంట ఎత్తుకోబోతున్నారు అంటే వాళ్ళు వీళ్ళు తీసుకొని మళ్ళీ అడ్వాన్స్గా పెట్టేసుకుంటున్నారు. మదన్పల్లి గ్రామంలో వరి కోత కోసి ధాన్యం కోసి నెల రోజులు గడుస్తున్న కనీసం పట్టించుకునే నాదుడు లేదు. బార్దాన్ ఉంటే గతంలో కూడా ఈ భవానీపేట స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బయట కాకుండా టీచర్లు అడ్డుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి విధానాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నారు. ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యానికి గురైన విద్యార్థులకు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ సాబ్ వీడియోలో వచ్చినాయి కదా, అంతా పురుగులో ఉంది ఉన్నాయి. మీ రిపోర్ట్ మీద ఉంటుంది మరి, ఎందుకంటే మీ రిపోర్ట్ స్ట్రాంగ్ ఉంటే ఇంకో చోట అలాంటి నీకేం పేరు? నరేష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. నీకు ఇప్పుడు ఇంతకుముందు ఎన్నిసార్లు అయింది ఇట్లా? ఇంతకుముందు ఒక పని అయింది, 9 తారీఖు అట్లా అయింది, మళ్ళీ నిన్న అయింది. సార్లు ఏమన్నారు? సార్లు ఏమన్నారు, మార్గాన్ని మీకు అవుతుందా అన్నారు. అట్లా నిన్న సార్లు చెప్పాలి, ఆయనతో చెప్తే గోళీకి ఇచ్చిర్రు. ఎప్పుడైతే ఎప్పటిదాకా ఉంది ఆడ ఊర్లే? 3కి అయితే 6:30 దాకా ఉన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు సుమారు 10,000 మంది పాల్గొని అయ్యప్ప కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకులు మట్ల దయానంద్, తుళ్లూరు బ్రహ్మయ్య, మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ రవి, అశ్వర్రావుపేట నియోజకవర్గ నాయకులు జారి ఆదినారాయణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నల్గొండ జిల్లా అనుమల మండలం హాలియాలో అయ్యప్ప, ఆంజనేయ, భవానీ, శివ స్వాముల ఆధ్వర్యంలో హాలియా ప్రధాన కూడల నుండి శివాలయం వరకు స్వాములు మహాధర్నా ర్యాలీ చేశారు. శివాలయంలోకి వెళ్లిన స్వాములపై ఆలయ ధర్మకర్త కేసులు పెట్టారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే అధికారులు వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వాములందరం కాలువలకి దూకుతామంటూ నినాదాలు చేశారు. అధికారులు రావాల్సిందే.
ఈటీవీ ఇండియా నూతన అందుబాటులోకి తెచ్చింది. సోమాజిగూడలోని పార్క్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సింహ ఫీచర్లు కలిగిన ఈ యాప్ ను సంస్థ మార్కెటింగ్ హెడ్ బెనర్జీతో కలిసి ఆవిష్కరించారు. ప్యాకేజీ రూపంలో వాచో యాప్ రూపొందించినట్లు వారు తెలిపారు. ఈ ఓటీటీ యాప్ లో 11 ఇతర ఓటీటీలను నేరుగా వీక్షించేలా ఏర్పాటు చేశామన్నారు. దీంతో వినియోగదారులు సులభంగా ఆయా ఓటీటీలు అందిస్తున్న సేవలను ఈజీగా వీక్షించవచ్చునని చెప్పారు. ऐसे ऐप है जिसमें 11 ऐप ऑलरेडी इनबिल्ट है. इसमें 99 रुपीज विद टैक्स, 199 रुपीज विद टैक्स, 299 रुपीज विद टैक्स में आपको अप टू 11 चैनल मिलेगा. ये 11 चैनल का करंट प्राइस है 1111 1111 रुपया. वो आपको 299 में मिलेगा. इसमें क्या क्या एडवांटेजेस है, इसमें कई बेनिफिट्स है. जैसे आपका ये मंथली पैक है, 3 पैक है, तो आप कभी भी किसी भी पैक में किसी भी मंथ जा सकते हैं. अगर आपको ज्यादा चैनल्स चाहिए, ज्यादा ओटीटीज चाहिए तो आप बड़ा वाला पैक लीजिए. अगर थोड़ा कम चाहिए तो कम पे आ जाइए. सेकंड है कि ये मंथली है, अनलाइक मोस्ट अदर ऐप जहाँ पे ये एनुअल या 6 महीना का मिलता है. ऊपर से ये अवेलेबल होगा ऑनलाइन ऑफलाइन दोनों मोड में. यानी कि हमारे पास जो 1 लाख के ऊपर रिटेलर्स है जो आज डिश टीवी या D2H का नया कनेक्शन और रिचार्ज बेचते हैं, ऐसे ऐप है जिसमें 11 ऐप ऑलरेडी इनबिल्ट है. इसमें 99 रुपीज विद टैक्स, 199 रुपीज विद टैक्स, 299 रुपीज विद टैक्स में आपको अप टू 11 चैनल मिल. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర మహబూబాబాద్ సభలను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ నెల 19, 20 తేదీలలో జరిగే మా సభలను విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టు అంజయ్య భవన్లో మహాసభల పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. నక్సల్ బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల సబడుల స్వరాల నుండి అరుణోదయ సంస్థ ఆవిర్భవించిందని చెప్పారు. అట్లాగే ప్రత్యేక తెలంగాణ పోరాటం దాంట్లో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నాం. జయ జయ కే తెలంగాణ జననీ జనయిత్రిని అట్లా అనేకమైనటువంటి పాటలు రాసి అందరినీ రాసినటువంటి జై బోలో తెలంగాణ, జయ జయ హే తెలంగాణ, ఇవన్నిటిని అనేక పాటల్ని పాడటం అనేది జరిగింది. అట్లా నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి, గూడ అంజయ్య గారు రాసినటువంటి అనేక పాటల్ని తెలంగాణ ఉద్యమంలో పాడటం అనేది జరిగింది. అట్లా ఇప్పటికి కూడా అప్రమేయంగా అరుణోదయ జైత్రయాత్ర సాంస్కృతిక రంగంలో కొనసాగుతుంది. ఇక ముందు కూడా కొనసాగుద్ది. ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి ఇప్పటికి మీరు ఇచ్చినటువంటి కవరేజీ ఇంకా ముందు కూడా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న G20 దేశాల కూటమికి ఇక భారత్ నేతృత్వం వహించింది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా ఇందుకు సంబంధించిన కీలక ఘట్టం చోటు చేసుకుంది. G20 సారథ్య బాధ్యతల బదలాయింపునకు సూచికగా ఇండోనేషియా అధ్యక్షుడు డోకో విడోడో కర్ర సుత్తెను ప్రధాని మోడీ చేతికందించి అభినందనలు తెలిపారు. G20 సారథ్య బాధ్యతలు భారత్ కు దక్కడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. फ्रेंड्स, एक्सेलेंसीज, मैं एक बार फिर अपने मित्र राष्ट्रपति जोकोविच का अभिनंदन करना चाहता हूं. उन्होंने इस कठिन समय में G20 को कुशल नेतृत्व दिया है और मैं आज G20 समुदाय को बाली डिक्लेरेशन के अनुमोदन के लिए भी बधाई देता हूं. भारत अपनी G20 अध्यक्षता के दौरान इंडोनेशिया के सराहनीय इनिशिएटिव को आगे बढ़ाने का भरसक प्रयत्न करेगा. भारत के लिए यह अत्यंत सुभग संयोग है कि हम G20 की अध्यक्षता का दायित्व इस पवित्र द्वीप
बाली में ग्रहण कर रहे हैं। भारत और बाली का बहुत ही प्राचीन रिश्ता है। एक्सेलेंसीज, भारत G20 का जिम्मा ऐसे समय ले रहा है जब विश्व जियोपॉलिटिकल तनावों, आर्थिक मंदी, खाद्यान्न और ऊर्जा की बढ़ी हुई कीमतों और महामारी के दीर्घकालीन दुष्प्रभावों से साथ जूझ रहा है। ऐसे समय विश्व G20 की तरफ आशा की नजर। అగ్రిమెంట్ ప్రకారం గ్రామానికి నీరందిస్తే నెల 5,000 ఇస్తానని ఆ గ్రామ సర్పంచ్ బాధిత రైతుకు మొండి చేయి చూపిస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం అమరాబాద్ గుడి తండాలో చోటు చేసుకుంది. లలావత్ మోహన్ అమరాబాద్ తండాలో త్రాగడానికి మంచినీటి సౌకర్యం లేకపోవడంతో గ్రామానికి మంచినీరు అందించేందుకు నాటి పాలకవర్గం రైతు మోహన్ తో అగ్రి చేసుకున్నారు. అనుకున్న విధంగా డబ్బులు చెల్లించినప్పటికీ కొంత బకాయి పడింది. కట్ చేస్తే 2018లో కొత్తగా వచ్చిన పాలకవర్గం బాధిత రైతు కుటుంబానికి డబ్బులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. తనకు రావాల్సిన బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నేను నిలిచినది 2017లో 4 నెలది 2018లో 5 నెలది నాకు డబ్బులు అచ్చడిది ఉన్నది. నేను తండ మీద ఇచ్చిన నా సొంత బారు 9 నెలలు డబ్బులు మాకు రావాలి. అందుకనే దాదాపు ఎన్ని పైసలు? 45,000 నాకు రావాలి. ఏ సర్పంచ్? గౌడ్. ఏ గౌడ్? సంజయ్ గౌడ్. తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ నివేదిక ప్రవేశపెట్టగా 16 మండలాల సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయడం లేదన్నారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి విత్తనాలు, ఎరువులు కల్తీ లేకుండా చూడాలని, ఖరీఫ్, రబీ సీజన్లలో అన్ని రకాల పంటలకు ఎంఎస్పీ మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలన్నారు. విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మాణం చేసి తిరిగి భారతదేశంలో మళ్ళీ ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రాష్ట్ర మహాసభ 27 అయిన తర్వాత డిసెంబర్ 13, 14, 15లో అఖిల భారత మహాసభ త్రిశూర్లో ఉంది కేరళలో. ఆ త్రిశూర్లో ఈ నిర్ణయాలు చేసి మళ్లీ పోరాటాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. నేను అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఆ కమిటీలో ఉన్నాను. ఈరోజు భారతదేశంలో 510 సంఘాలను కూడగట్టి పోరాటం చేయడం ఫలితంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పై జరిగిన దాడికి నిరసనగా ఉద్యోగులు పెన్ డౌన్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మన నగరపాలక సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో మరియు డిస్ట్రిక్ట్ నిజామాబాద్ మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ తరఫున 3వ రోజు ఈ పెండౌన్ జరుగుతుంది. నగరపాలక సంస్థలో మన నగరపాలక సంస్థ ఈ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ చేయించిన చేయించిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. నేను మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ ఈరోజు మన నగరపాలక సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో మరియు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆసుపత్రిలో మానవ శారీరక సమస్యలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ముగిసింది. ప్రజలలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, కుష్టు వ్యాధి, క్యాన్సర్ వంటి జబ్బులకు గురైన రోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఆశాలకు అవగాహన కల్పించినట్లు ప్రోగ్రాం శిక్షణ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు తెలిపారు. కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ అని అంటే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ఇవి గవర్నమెంట్ తరఫున నిర్వహిస్తున్నారు కనుక ఇంతకుముందు ఎన్సిడి ఉండే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని, కానీ అదే ప్రోగ్రామ్ను కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్గా మార్చారు. రోగములు ప్రధానంగా డయాబెటీస్ కానీ, మధుమేహం కానీ, క్యాన్సర్స్ కానీ, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు కానీ, లెప్రసీ, తర్వాత మలేరియా, మాతా శిశు సంరక్షణ సర్వీసులు కానీ ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా వయోవృద్ధుల సేవలు సమస్యలు కావచ్చు వాళ్ళకు వచ్చే. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.